ఓం శ్రీమాత్రే నమః. దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి, ఫలితం ఏమిటి? ఈ సందేహం చాలా మందికి వస్తుంటుంది. నిజానికి భగవంతునికి తలనీలాలు సమర్పించడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలలో చెప్పబడింది. అందుకే వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తల భాగం ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువు తలలో ఉన్న వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలుంటాయని చెబుతారు. అందుకని చిన్న వయసులోనే కేశఖండన అంటే దేవుని సన్నిధిలో పుట్టు వెంట్రుకలను సమర్పించడం అనే కార్యక్రమాన్ని చేస్తారు. పాపాలను కలిగి ఉండడం వలన శిరోజాలను శిరోగతాని పాపాని అని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పించుకుంటాం అని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును అర్పించే బదులు తలనీలాలను కేశాలను సమర్పిస్తాం. ఈ తల వెంట్రుకలు తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. జయద్రథుడు సైంధవుడు, ఇతడు కౌరవుల సోదరి దుశ్శల భర్త. భీముడు వీడిని సంహరించే నేపథ్యంలో ధర్మరాజు వారిస్తాడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదని, తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినట్లే అవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాలనే పలకాలని క్షవరం అనే పలికే బదులు కళ్యాణకట్ట అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించాడు. అందుకనే అందరూ కళ్యాణకట్ట అని పిలుస్తారు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. తిరుమల శ్రీనివాసుడిని కలో వెంకట నాయక అని పిలుస్తారు. కలియుగంలో మన పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకని ఆయన సన్నిధిలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది. జై శ్రీరామ్.